హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. మా టెర్రస్ గార్డెన్లో కొన్ని ప్లాంట్స్ మీకు చూపించాలని ఈ చిన్ని వీడియో ప్రజెంట్ చేస్తున్నాను. వీవర్స్ తప్పకుండా తిలకించండి. ఇది లిల్లీ ప్లాంట్ అండి. ఇంతకుముందు కూడా మీకు చిన్న ప్లాంట్గా ఉన్నప్పుడు చూపించాను వీడియో ద్వారా. ఇప్పుడు ఇంత చక్కగా గ్రోత్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, చెట్టు నిండా మొగ్గలతో పూలతో చాలా క్యూట్గా ఉందండి. అందుకని చెప్పేసి మా వ్యూవర్స్కి ఇలా ప్రజెంట్ చేద్దాం అని అనిపించిందండి. అందుకని చేస్తున్నానండి. మా ఇంకొక లిల్లీ ప్లాంట్ కూడా ఉందండి. అది కూడా చక్కగా పుష్పించి చాలా బాగా డెవలప్ అయిందండి. ఇప్పుడు కొద్దిగా డల్ అయిందండి. అయినా దాన్ని కూడా వాటరింగ్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తున్నానండి. చిన్న మొక్కగా నాటానండి. 2-3 నెలల క్రితంగా ఈ విధంగా డెవలప్ అయిందండి మా లిల్లీ ప్లాంట్. ఇక ఎండిపోయిన కాడలన్నీ తీసేసి చక్కగా వాటర్ ఇస్తూ, కిచెన్ వేస్ట్, వాటర్ ఇవి రెండేనండి, ఇక ఏమీ లేవండి. ఇందులో మనం ప్రత్యేకంగా కేర్ తీసుకునేది. చూస్తున్నారు కదా, చక్కటి పూలతో మొగ్గలతో చెట్టు నిండా ఉన్నాయండి. కానీ అవి ఒకే కలర్ ఉండటం వల్ల కొద్దిగా మనకి అందట్లేదండి కెమెరాకి. అన్నీ మొగ్గలేనండి. చూస్తున్నారు కదా, చెట్టు నిండా మొగ్గలతో ఉందండి. లిల్లీ ఫ్లవర్స్ చాలా క్యూట్గా ఉంటాయి కదండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇకపోతే మట్టి చూడండి, సాయిల్ ఎలా ఉందో, చాలా గుల్లగా ఉందండి. గట్టిగా లేకుండా ఏ విధంగా ఉంటే మొక్కలు చక్కగా డెవలప్ అవుతాయి అంటారు కదండి. అందుకని చెప్పేసి ఏ విధంగా ఉండేట్టుగా ట్రై చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా చక్కగా పొడిగా ఉందండి. వాటర్ 2 పూట్ల పోస్తూనే ఉంటానండి. ఈ ఎండల వల్ల చాలా మా ప్లాంట్స్ అన్నీ చాలా పాడిపోయాయండి. అయినా కూడా వాటిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూనే ఉంటానండి వీలు ఉన్నప్పుడల్లా. ఇక కిచెన్ వేస్ట్ అయితే మామూలుగా నెలకోసారి కొద్దిపాటిగా కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటానండి. చూస్తున్నారు కదా, స్నేక్ ప్లాంట్స్ అని, లక్కీ బ్యాంబ్ అని చాలా ప్లాంట్సే ఉన్నాయండి. ఇది మన కిచెన్ వేస్ట్ అండి. తయారు చేసి పక్కన పెడతానండి. వీలున్నప్పుడల్లా మొక్కలకి యాడ్ చేస్తూ ఉంటానండి. చూస్తున్నారు కదా, స్నేక్ ప్లాంట్ కూడా చక్కగానే గ్రోత్ అయిందండి. కానీ లిల్లీ ప్లాంటే చాలా బాగుందండి అన్నిటికన్నా. అందుకని చెప్పేసి ప్రత్యేకంగా ఈ ప్లాంట్ని మరి మీకు చూపిస్తున్నానండి. ఇకపోతే స్పైడర్ ప్లాంట్ అండి. ఇది కూడా చిన్నగా ఉన్నప్పుడు మీకు చూపించడం జరిగిందండి. ఇప్పుడు కొద్దిగా గ్రోత్ అయిందండి. దీనికి కూడా మొన్నటి వరకు చాలా బాగా ఫ్లవరింగ్ ఉందండి. వైట్ కలర్ ఫ్లవర్స్తో, చక్కటి స్మెల్తో, అచ్చం స్పైడర్ లాగే ఉంటాయండి దాని ఫ్లవర్స్. ఈ ప్లాంట్కి కూడా వాటర్ అండ్ కిచెన్ వేస్టేనండి, ఇక ఏం లేదండి.
వేరే కుండీలోకి షిఫ్ట్ చేయాలని చెప్పేసి అలా అందులోనే పెట్టానండి. ఇక ఈ ప్లాంట్స్ మనందరికీ తెలుసండి, సదాబహార్స్ అండి. మా దగ్గర 3 కలర్స్ ఉన్నాయండి, రెడ్ అండ్ పింక్, వైట్ అండి. చూస్తున్నారు కదా, కొమ్మలన్నీ చక్కగా బాగా విస్తరించాయండి. పూలతో నిండుగా చాలా క్యూట్గా ఉందండి మా ప్లాంట్. మీకు చూపించాలని చెప్పేసి ఈ విధంగా వీడియో పెడుతున్నానండి. అన్ని కొమ్మలన్నీ ఒక దగ్గరగా చేరిస్తే మాత్రం చాలా క్యూట్గా ఉంటుందండి. ఇవన్నీ అటు ఇటు విస్తరించడం వల్ల ఇలా కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా. ఇక సెకండ్ లిల్లీ ప్లాంట్ అండి. ఇంతకుముందు చక్కటి పూలతో నిండుగా విరబూసిందండి. ఇది కూడా ఇప్పుడు ఈ విధంగా కొద్దిగా ఎండిపోయిన కాడలతో ఇలా ఉందండి. ఇది కూడా తొందరలోనే డెవలప్ అవుతుందండి. చూస్తున్నారు కదండి, బటర్ఫ్లై అండి. అప్పుడప్పుడు చాలా బటర్ఫ్లైస్ వస్తూ ఉంటాయండి. వాటిని మనం వీడియో తీయాలంటే వీలు కాకపోవచ్చండి. అందుకని చెప్పి ఏదో ఇప్పుడు వచ్చింది మీకోసం ఈ చిన్న వీడియోలో ఈ విధంగా చూపిస్తున్నానండి. బటర్ఫ్లైని చూస్తున్నారు కదా. మా సదాబహార్ పింక్ అండి, రెడ్ అండ్ వైట్ అండి. చాలా చక్కగా గ్రోత్ ఉందండి. మా ప్లాంట్స్ అన్ని గ్రీనరీగా చక్కగా డెవలప్ అయ్యాక మరోసారి ఇంకో వీడియో ప్రజెంట్ చేస్తానండి మా వ్యూవర్స్ కోసం. చూస్తున్నారు కదా, ప్రస్తుతానికి ఇది మాత్రం ప్రజెంట్ చేయగలుగుతున్నానండి. చూస్తున్నారు కదా, రెడ్ చాలా క్యూట్గా ఉందండి. పింక్ కూడా పర్లేదు. ఇకపోతే మనీ ప్లాంట్ అండి. మా ముంగిట్లో చిన్న కుండీలో ఈ మనీ ప్లాంట్ పెట్టానండి. ఇంతకుముందు ఈ మనీ ప్లాంట్ కూడా చక్కగా విస్తరించిందండి చక్కటి తీగలతో. ఈ ఎండల వల్ల అది కూడా కొద్దిగా డల్గా తయారైందండి. నెమ్మదిగా పుంజుకుంటుందండి. వాటర్ వేసి కొద్దిగా ఫెస్టిలైజర్ అదేనండి కిచెన్ వేస్ట్ యాడ్ చేస్తానండి. ఇంతకుముందు 2-3 కలర్స్ ఉండేవండి, గోల్డ్ అండ్ పింక్ అని చెప్పేసి. అన్నీ మనీ ప్లాంట్సే అంటారు, కానీ మనకి తెలిసిన మనీ ప్లాంట్ ఇదేనండి. దీన్నే పర్మనెంట్గా గ్రోత్ చేసుకుంటున్నానండి. మిగతావి పెట్టినా అవి చనిపోతున్నాయండి. చూస్తున్నారు కదా. ఇది కూడా చక్కగా గ్రోత్ అయ్యాక మరో వీడియో ప్రజెంట్ చేస్తానండి మా వ్యూవర్స్ కోసం. గ్రీనరీ చూస్తే మనకి చాలా ఆహ్లాదంగా సంతోషంగా ఉంటుంది కదండి. అందుకని చెప్పి చేతనైనంతలో మా ప్లేస్ చిన్నదైనా ఇలా చిన్న చిన్న మొక్కలు పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటానండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి వ్యూవర్స్. బై అండి.